హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి మనకు ఒక మీటింగ్, మళ్ళొక మీటింగు. ఈ మార్కెటింగ్లో మీటింగ్ తప్పించి బిజినెస్లో అయితే లేవు. చూద్దాం, చూడండి. ట్రాఫిక్ అయితే అదిరిపోయింది. మనం ఈరోజంతా ట్రాఫిక్ రూటే ఉన్నది. సిటీ సెంటర్లో తిరుగుతున్నాము. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మనకు అడుగడుగున స్టాప్స్ ఉంటాయి. అడుగడుగున ఏమంటారంటే యూ టర్న్స్ ఉంటాయి, రైట్ టర్న్ ఉంటాయి, లెఫ్ట్ టర్న్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని మనం ఎక్కువ 10 స్పీడ్ కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఈరోజు మొత్తం సిటీ సెంటర్లోనే మన పని అంతా చూసుకొని వచ్చేసాం. స్టాప్ పడ్డది, ఇమీడియట్లీ స్టాప్ పడితే దీన్ని బట్టి మనం చూశారు కదా, స్టాప్ పడ్డది, కదులుతలేదు. రెండు పడతాయా, ఒక్కటి పడతాయా అని చెప్పాలి. అది ఫ్రెండ్స్, ఏం చేస్తాం ఫ్రెండ్స్. చీనా है तो काम करना है, काम करे है तो भी पैसा नहीं मिलता. బిజినెస్ ఉండదు మరి. ఇది కాదు కదా, మనకు నెల కాగానే అమౌంట్ పడేటట్టు ఉండదు కదా. బిజినెస్ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసు కదా. లెఫ్ట్ మనకు దబాయిస్తుంది ఆర్టీసీ. చూడండి ఫ్రెండ్స్, పది ఉన్నా లేకున్నా మాత్రం తిరుగుడు తప్పలేదు. దబాయించేసి నల్లి कैसा दबाते वैसा दबा रहे हो ఆర్టీసీ వాళ్ళ. మనం ఎటు తిరగలేము. ఆ కథ నిలబడాలి, లేకపోతే సపరేట్గా గమ్మున బ్రేక్ కొట్టుకోవాలి అంతే. ఎందుకంటే వాడు మధ్యలో సత్మని లెఫ్ట్ నుంచి వచ్చేస్తాడు, ముందుకు పోతుంటాడు. అది తలిగినా మనం వానికి తలిగినా మనకే పొక్క. ఫ్రెండ్స్ చూసుకొని పోవాలి. అందుకని ఇక మనం ఇక షార్ట్ కట్ కొడతాం. ముందట ప్యారడైజ్ నుంచి చూపెడతాం అనుకున్నాం ఫ్రెండ్స్. ప్యారడైజ్ నుంచి పోతాం అనుకున్నాగా. సరే పండి ఫ్రెండ్స్, ప్యారడైజ్ నుంచి పోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ స్టాప్ ఉంటుంది కదా, ఓసారి 3-4 సార్లు పడుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ప్యాట్నీ నుంచి కొడుతున్నాం. ఆ ప్యాట్నీ కాదు, ఇదంతా కంప్యూటర్స్ ఉంటుంది కదా, చెన్నై ట్రేడ్ సెంటర్. అక్కడి నుంచి మనం షార్ట్ కట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక మనకు స్టేట్ ఉన్నదా లేదా అన్నది తెలియదు. దీనికి చూద్దాం. ఈ బార్కెట్స్ పెట్టింది ఫ్రెండ్స్. చూడండి, బార్కెట్స్ పెట్టారు కానీ స్టేట్ ఉన్నదా లేదా అన్నది ఎట్లా తెలుసు. ఇది వన్ డే చేసినట్టున్నది ఫ్రెండ్స్. నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టలేదు. అయినా కానీ జామ్ జగన్నాథ్, ఇందులో నీకు ఏమో పనులు అవుతుంది. జామ్ జగన్నాథ్ అయిపోయింది బట్ అంత జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఏం చేద్దాం, జామ్ జగన్నాథ్ అయిపోయింది. ఎవరు కదులుతుంది. మనము ఏదో చిన్న రూటు ఎదుర్కొంటే మనము తొందరగా పోతాం అనుకుంటాం ఫ్రెండ్స్. అదే తప్పు పని. అదే ఇంకా లేట్ అవుతుంది. చాలా తొందరగా పోతాం అనుకొని మనం ఏదో ఒకటి చేస్తాం, అది ఇంకా లేట్ అయిపోతుంది. అందుకని అట్లాంటి తప్పులు చేయకూడదు. నేనైతే ఆల్వేస్ మెయిన్ రోడ్ చేస్తే ప్రిపేర్ చేస్తా. కాకపోతే పెద్ద రోడ్ ఉంటే మాత్రం షార్ట్ కట్ చేస్తాను. పెద్ద రోడ్ ఉంటేనే, ఇట్లాంటి సింగిల్ రోడ్లలో చేయండి. ఇదైనా చాలా షార్ట్, చాలా డిస్టెన్స్ ఉండదు, చిన్న షార్ట్స్. ఎందుకంటే ప్యాలెస్ సర్కిల్ బుక్ అయినట్టు. చూడండి
ఈ రోడ్కి వచ్చేసినాం. ఎంజీ రోడ్ అంటే వచ్చేసినాం. చిన్న రోడ్, చిన్న డిస్టెన్స్లో వచ్చేసేసి ఇలా మాత్రం ఎప్పటికీ పోలీసు ఉంటారు. పోలీస్ తోటి ఇక్కడికంటే మనము రాణిగంజ్ పోతాం. స్టేట్ యాడేజ్ నుంచి కూడా వచ్చిన స్టేట్ ఒకటే స్ట్రెచ్ రాణిగంజ్ పోతాం. కానీ ఇలా వచ్చింది మంచిది, ఎందుకంటే ఆరు జనం అనుకో ఎక్కువ పోతాం. ఎక్క పోయినామంటే బుక్ అయినట్టు లెక్క. ఎట్లా ఉంటుంది హీరో లెక్క అట్లుంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా స్టాప్ అయిపోయింది. ఇది రాణిగంజ్ స్టాప్. ఇక్కడ నుంచి మనం ముందుకు పోవాలి. ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనకు 10 minutes పడుతుంది. ఈ 10 minutesలో మనం వెళ్ళి మీటింగ్ చేసుకొని వచ్చేయాలి. 10 minutesలో అన్నీ చేసుకొని వచ్చేయాలి. ఏమంటావు ఫ్రెండ్స్? నేను ఏంటంటే కరెక్ట్గా పెట్టుకున్నది, రైట్ ఉంది. మనం ఏం చేయాలంటే స్ట్రైట్ పోవాలి. ఇది ఫ్రెండ్స్. కానీ ఇలా బంపర్ టు బంపర్ ఉంది ఫ్రెండ్స్. అయినా నేను లేట్గా స్టార్ట్ అయినా కానీ ఈరోజు తగ్గలేదు. ఎందుకు ఈరోజు ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా ఏందో అర్థం కాలేదు. బంపర్ టు బంపర్ ఉంది. వచ్చేసినాం మనం, చాలా దగ్గరలో ఉన్నాము. ఎండల ఎందుకు వచ్చిన బాగా చూడండి, ఎంత పరిశాన్ ఉంటుంది. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. పరిశాన్ స్టాప్ పడ్డది ఫ్రెండ్స్. స్టాప్ పడ్డదంటే చూడండి ఫ్రెండ్ ఎట్లా పట్టుకున్నాను. ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకు ట్రావెల్ చేస్తేనే ఇబ్బంది. మనం మళ్ళా ఈరోజు కూడా వయా టైం పడిపోతుంది. డిస్టర్బ్ చేస్తారు, రైట్ లేకుండా వచ్చేస్తున్నారు. చూసిన ఫ్రెండ్స్ లెఫ్ట్ నుంచి వచ్చిన అంత బోర్వెల్ పట్టుకొని పోతున్నారు. ఎంత ఇబ్బంది. వాళ్ళ క్లైమేట్ అంటే ఒక టైప్ ఉన్నది. ఎండ తక్కువ ఉన్నది, ఉపరిత ఎక్కువ ఉంది. ఎండ తక్కువ ఉన్నది, ఉపరిత ఎక్కువ ఉన్నది. ఏం చేస్తాం? ఈరోజు కూడా మనం చూసారా ఎట్లా పోతున్నాయి గుర్రా. 2 ఉన్నట్టున్నాయి. दावत में जा रहा गाड़ी, गोडाउन का गाड़ी दावत में जा रहा है. చూడండి ఫ్రెండ్స్, ఈ మార్కెట్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే అవి కొంచెం ముందుకు వచ్చినాయి అనుకో, ఇట్లా టఫ్ అనిపించేస్తా. వచ్చేసినాం టైం పని చాలా దగ్గరలో వచ్చేసినాం.
షేకింగ్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, షేక్ అవుతుంది. చేస్తాం చూడండి ట్యాంక్ బండ్. కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్ ఫోన్ చేసిండు, బస్ పోతున్నాం. ఫ్రెండ్ ఫోన్ చేసిండు, తొందరలో వెళ్ళాలి. తొందరగా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంత ఇబ్బంది ఏం పడుతుంది, వెళ్ళాలంటే. వచ్చేసినాం దగ్గరలో. సడన్గా ప్రోగ్రామ్ పెట్టింది ఫ్రెండ్. ఫోక్ లాగా పడుతుంది, కొంచెం డిస్టెన్స్ తక్కువైపోయింది. ఎందుకో మరి పొల్యూషన్లో ఎండలతో లాంగ్ డిస్టెన్స్ వ్యూ చాలా తగ్గిపోయింది. ఎండాకాలం ఎండమా ఉంటూ ఇట్లా ఎగిరిపోతున్నాం, అట్లయితే అది చూడండి మంచి. చాలా దగ్గరలో వచ్చేసినాము. చాలా దగ్గరలో. హలో ఫ్రెండ్స్, ఇది కంటిన్యూగా మనం 10-15 మినిట్స్ మాట్లాడాలంటే స్క్రిప్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, ఒక్కోసారి గ్యాప్స్ వేస్ట్ అయిపోతుంది. చూడండి ఎంత వచ్చేసినాం ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నాం. సిగ్నల్ కూడా పడ్డది, ఒకటే సిగ్నల్ వల్ల వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. పోకపోవచ్చు, గ్రీన్ పడ్డది ఫ్రెండ్స్, ఎందుకంటే రెడ్ పడ్డది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేసినాం, ఇవో పోతున్నాం. డాటా చాలా దగ్గరకు వచ్చేసి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, ఎందుకంటే మనం ఈరోజు ఈ వీడియో ఇక్కడనే క్లోజ్ చేసేద్దాం. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. దగ్గరకు వచ్చేసి ఏముందంటే సేటుకు గడియ రికామ్ లేదు, దమ్మిడి ఆమ్దాన్ లేదు అన్నట్టు ఈ వర్క్స్ అన్ని. కరోనా తర్వాత అంత ఇట్లే అయిపోయింది ఫ్రెండ్స్. సో ముందు చూడండి, దగ్గరకు వచ్చేసిన. కోళ్ళెంలో కొట్టి వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇక్కడనే మనది.